ఎన్నికలు అయిపోయి ప్రభుత్వాలు ఏర్పడ్డాయి, కానీ ఇప్పటికి కూడా అసలు ఎన్నికల ఫలితాల మీద వచ్చిన సర్వేలు, అంచనాలు ఎందుకు ఇంత ఘోరంగా విఫలమయ్యాయి? దీని మీద ఇప్పటికీ కూడా ప్రజల యొక్క ఆలోచన కొంచెం ఆసక్తి తగ్గలేదు. అంతకంటే ముఖ్యంగా ఈ సర్వే సంస్థలు వీళ్ళందరూ భవిష్యత్తులో కూడా ఉంటారు కాబట్టి ఎందుకు దెబ్బతిన్నాము, భవిష్యత్తులో ఎలా జాగ్రత్తలు తీసుకుంటామో చెప్పాల్సిన ఒక పరిస్థితికి వీళ్ళు నెట్టబడుతున్నారు. యాక్సెస్ మై ఇండియా, తెలుగుదేశం గెలుస్తుందని వాళ్ళు చెప్పింది మటుకు ఉత్సాహం కలిగించింది, వాళ్ళు గెలిచారు. కానీ మిగిలిన జాతీయ స్థాయిలో యాక్సెస్ మై ఇండియా దెబ్బతింది బాగా. ఈ మధ్య అంటే సుదీప్ అనేటటువంటి ఆ సంస్థ అధినేత అది ఏడవటము అవన్నీ కూడా మనము గతంలో చూసాము. ఆయన ఇప్పుడు మళ్ళీ ఒకసారి దాని మీద వివరణ ఇస్తున్నారు. కానీ దానికంటే ముందు సుదీప్ చెప్పిన వివరణలోకి వెళ్ళే ముందు అసలు ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది, అంచనాలు ఎందుకు తప్పుతాయి అన్నది, దీన్నే బ్రాడ్లీ ఎఫెక్ట్ అన్నాను. బ్రాడ్లీ ఎఫెక్ట్, ఈ బ్రాడ్లీ ఎఫెక్ట్ అనే మాట అమెరికా నుంచి పుట్టింది. శోభా కే నాయర్ అనే జర్నలిస్ట్ దీని మీద తాజాగా మంచి విషయం రాశారు. ఓ మేయర్గా ఉన్నటువంటి, లాస్ ఏంజల్స్ మేయర్గా ఉన్న టామ్ బ్రాడ్లీ కాలిఫోర్నియా గవర్నర్గా డెమోక్రటిక్ పార్టీ తరఫున పోటీ చేశారు. ఈయన ఆఫ్రికన్ అమెరికన్ యోధుడు, గట్టిగా పనిచేసి ఆయన కూడా అప్పటికే మేయర్గా ఉన్నాడు. అక్కడ వీళ్ళందరూ కూడా ఎక్కువగా ఉంటారు కాబట్టి ఈయన ఎన్నికల గెలుస్తాడు అని అందరూ కూడా భావించారు. కానీ తీరా చూస్తే రిపబ్లికన్ పార్టీకి చెందినటువంటి జడ్జ్ ఆ ఎన్నికల్లో విజయం సాధించారు. అంటే అంత సర్వసాధారణంగా బ్రాడ్లీ గెలిచేస్తాడు అని భావిస్తున్న పరిస్థితుల్లో హఠాత్తుగా ఎందుకు జార్జ్ గెలిచారు, ఇది పెద్ద చర్చకు దారితీసింది. సో దీన్నే తర్వాత పరిశీలించింది ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి చాలామంది ముందు అడిగినప్పుడు మేము బ్రాడ్లీకి ఓటేస్తామని చెప్పినప్పటికీ కూడా వాళ్ళ అంతరాంతరాల్లో మటుకు వాళ్ళ జాతి అనేక లెక్కల కారణంగా వాళ్ళు రిపబ్లికన్ అభ్యర్థిగా ఉన్నటువంటి జార్జికే ఓటేశారు. చెప్పినప్పుడు మటుకు అందరికీ వాళ్ళు బ్రాడ్లీ పేరు చెప్పారు. సో దీన్ని బ్రాడ్లీ ఎఫెక్ట్ అన్నారు. సో ఎన్నికల సర్వేలు, అంచనాలు, అభిప్రాయాలు తీసుకునేటప్పుడు ఒక మాట చెప్తారు, తర్వాత ఇంకొకటి కూడా జరుగుతూ ఉంటుందని శోభా కే నాయర్ ఇందులో తన అనుభవాలతో కూడా రాశారు. అందులోనూ ఎవరైతే అణగారిన వర్గాలు, ఒత్తిళ్లకు గురయ్యే వాళ్ళు ఉంటారో వాళ్ళు మనసులో మాట సూటిగా చెప్పలేరు. భారతీయ సమాజంలో దొంతరలు, పెత్తందారులు వీళ్ళంతా ఉంటారు కాబట్టి బయటపడి చెప్తే ఏమవుతుందో అన్న ఆందోళన కూడా ఉంటుంది. అందుకని అప్పుడు ఏదో ఒకటి చెప్పి వాళ్ళు సరిపెట్టేస్తారు, చెప్పడం మానేస్తారు. అంటే ఆమె ఒక ఉదాహరణ కూడా శోభా కే నాయర్ ఒక ఉదాహరణ కూడా ఇచ్చారు. ఆ ఉదాహరణ ఏంటంటే, ఉత్తరప్రదేశ్ గోరఖ్పూర్లో ఆ నియోజకవర్గంలో తిరుగుతున్నప్పుడు ఒక టీ స్టాల్ దగ్గర అక్కడ ఇక్కడ అభిప్రాయ సేకరణ చేస్తూ ఉంటే చాలామంది దళితులు వీళ్ళు అభిప్రాయాలు చెప్పడానికి అంతగా ఒప్పుకోవట్లేదు, ఏదో సగం సగం చెప్తున్నారు, అయినా వీళ్ళు ఏదో చేస్తున్నారు. ఆ సమయంలో అవధేష్ పాశ్వాన్ అనే ఒక అతను ఒక వ్యాపారి, ఇక్కడేం మేమేం చెప్పలేమన్నారు. ఎందుకంటే నేను చెప్పలేను, మీరు ఫోన్ చేయండి అని ఫోన్ నెంబర్ ఇచ్చాను. తర్వాత ఈమె ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే అతను అప్పుడు చెప్పాడు, ఎలా చెప్తామండి, అక్కడ వాతావరణం ఏమీ అనుకూలంగా ఉండదు, కాబట్టి ఎవరు ఇప్పుడు మీకు చెప్పినవన్నీ కూడా మీరు నిజం అనుకోకండి, వీళ్ళందరూ ఇలాగే ఓటు వేయకపోవచ్చు అని. దీన్నే బ్రాడ్లీ ఎఫెక్ట్ అని. నిజంగానే అక్కడ బీజేపీ ఘోరంగా దెబ్బతింది అత్యధిక నియోజకవర్గాల్లో, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో. ఇప్పుడు మనము ఇదే ఉత్తరప్రదేశ్ గురించే తాము ఎక్కువగా తప్పు చేసామని యాక్సెస్ మై ఇండియా చైర్మన్ ఆయన సుదీప్ అంటారు. ఎందుకు ఆయన చెప్పేది ఏంటి అంటే, ఆయన ఇంకో వివరణ, మా అంచనాలో తప్పు లేదు, మా సేకరణలోనే తప్పు ఉంది అని. ఉత్తరప్రదేశ్ను తూర్పు భాగము మిగతా చోట్ల చాలా తేడా ఉంటుంది. అనేక దశల్లో పోలింగ్ జరుగుతూ వచ్చింది. గత 2 సార్లు మేము ఉత్తరప్రదేశ్ గురించి చాలా పర్ఫెక్ట్గా చెప్పాము, అందుకనే ఈసారి పర్లేదు అని ఉత్తరప్రదేశ్లోకి మేము తక్కువ మందిని అక్కడ పెట్టాము, ఇతర చోట్లనేమో ఎక్కువ మందిని పెట్టాము, తీరా దాంతో మేము దెబ్బతిన్నామని. వీళ్ళు యాక్సెస్ మై ఇండియా బీజేపీకి, మోదీకి 361 నుంచి 400 స్థానాలు వస్తాయని చెప్తే చివరికి 240 వచ్చాయి.
గెలిచారని తప్ప 361, 240 అసలు ఎక్కడ పొంతనే లేదు కదా. 400 అని కూడా అన్నారు, అంటే సగానికి సగం తగ్గిపోయాయి అని. ముఖ్యంగా యూపీలో 67 వస్తాయని వీళ్ళు చెప్తే 32 వచ్చాయి. సో ఇక్కడ ఆయన ఏమంటాడు, మా అంచనాల్లో తప్పు కాదు, మేము మా సిబ్బందిని పంపించడంలో మేము తప్పు చేసాము, యూపీలో అంతకుముందు జరిగింది మేము అనుకున్నాము. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో 5, 6, 7 దశలు, హర్యానా, ఢిల్లీ, పంజాబ్ వీటితో కలిసి, హిమాచల్ ప్రదేశ్ వీటితో కలిసి ఇవి జరిగాయి. సో మేము ఆ ప్రభావానికి గురైపోయాము. మేము సరిగ్గా లోతుగా కనుక ముందు నుంచి తగినంత మంది మనుషులను ఇక్కడే పెట్టి ఉంటే చాలా ఎక్కువ మా సరైన ఫలితానికి దగ్గరగా వచ్చేవాళ్ళం. అలా చెయ్యలేదు కాబట్టి ఇలా జరిగింది. ఇట్లాంటివే చెప్తారు. తెలుగులో కూడా దెబ్బతిన్న ఒక సంస్థను అడిగితే మేము ఇంకెవరి మీద ఆధారపడ్డామని, లేదా చెప్తే వాళ్ళు వినలేదని ఇవన్నీ చెప్తారు. యాక్సిస్ మై ఇండియా కోసం ఈయన 2013 నుంచి పనిచేస్తున్నారు. హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి కూడా వచ్చినటువంటి వ్యక్తి. కానీ అది బ్రాడ్లీ ఎఫెక్టే కాకుండా శోభా నాయర్ చెప్పినట్టు ఇంకా అదనంగా మా వ్యూహాల్లో కూడా తప్పు అంటారు. కానీ వాస్తవానికి రాజకీయ అంచనాలు, అలాగే ఒక భావన గురి అదే చెప్పుకుంటూ పోవటం ఇలాంటి పరిస్థితికి దారి తీసింది అనేది ఇక్కడ ముఖ్యంగా మనకు కనపడే అంశం.